రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపిన స్వాతి మర్డర్ కేసులో మృతదేహం శరీర భాగాలు దొరకకపోవడంతో మొండానికి అంత్యక్రియలు నిర్వహించారు. మహేందర్ రెడ్డి అనే వ్యక్తి తన భార్య స్వాతిని ముక్కలు ముక్కలు చేసి అతి దారుణంగా హత్య చేశాడు. అనంతరం శరీర భాగాలను మూసిలో పడేశాడు. అయితే ఈ కేసులో స్వాతి మొండం తప్ప ఇతర శరీర భాగాలు పోలీసులకు దొరకలేదు. మూసిలో గాలింపు చర్యలు చేపట్టిన వర్షాల కారణంగా భారీగా వరద ప్రవాహం ఉండడంతో 10 కిలోమీటర్ల వరకు వెతికి వెనక్కి తగ్గారు. స్వాతి డెడ్ బాడీని వారి స్వగ్రామం కామారెడ్డిగూడకు తరలించారు. పోలీసుల బందోబస్తు మధ్యలో డెడ్ బాడీని కామారెడ్డిగూడకు తరలించారు. అయితే కాళ్ళు, చేతులు, తల దొరకకపోవడంతో కేవలం మొండానికి అంత్యక్రియలు నిర్వహించారు. అంత్యక్రియలు కూడా పోలీసు బందోబస్తు మధ్యనే జరిగాయి. ఇక గ్రామస్తులంతా మహేందర్ రెడ్డిపై, అతడి కుటుంబంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వారిని ఊర్లో అడుగుపెట్టనివ్వమని హెచ్చరిస్తున్నారు. అతడికి ఉరిశిక్ష వేయాలని డిమాండ్ చేస్తున్నారు.